తల్లి పాలతో వ్యాపారం జరుగుతోంది అన్నటువంటిది తాజాగా తమిళనాడులో బయటపడినటువంటి వ్యవహారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు 200 మిల్లీలీటర్ల తల్లిపాలు ₹1000 వరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారట. ఇది అక్రమ దందా అని కొందరు స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దాని మీద అప్రమత్తమయ్యి పలు చోట్ల రైడ్ చేశారట. చట్టవిరుద్ధంగా తల్లిపాలను విక్రయిస్తున్న షాపుల మీద దాడులు నిర్వహించారు. తల్లిపాలతో వ్యాపారం చేస్తూ వేలల్లో ఆదాయం జరుగుతోంది అన్నటువంటిది గుర్తించారు. 200 మిల్లీలీటర్ల తల్లిపాలు ₹1000 వరకు అమ్ముతున్నారట. దీంతో తల్లిపాలను మాధవరంలోని గుర్తించింది ఏంటంటే ₹500కి అమ్ముతున్నారట అక్కడ. అలాంటి సంస్థ ముత్తయ్య అనే వ్యక్తి అమ్ముతుంటే అతని సంస్థని సీల్ చేశారు. 50 బాటిళ్ల తల్లిపాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనపరుచుకున్నటువంటి తల్లిపాలను పరీక్ష కోసం చెన్నై గిండిలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్కి పంపారు. ముత్తయ్య తల్లిపాలను ఎట్లా పొందాడు, ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం కొనసాగిస్తున్నాడు అనే దాని మీద దర్యాప్తు చేపట్టామని ప్రకటించారు. అదే సందర్భంలో ముత్తయ్య ప్రోటీన్ పౌడర్ విక్రయానికి లైసెన్స్ తీసుకుని ఆ ముసుగులో తల్లిపాలను బాటిళ్లలో పెట్టి విక్రయిస్తున్నాడని గుర్తించారట. బాటిల్స్లోని తల్లిపాలు ఎవరి దగ్గర నుండి పొందారనే దాని మీద కూపీలాగుతున్నారు. ఈ దాడిలో తల్లిపాలను దానం చేసే మహిళల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లను కూడా నోట్బుక్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ నెంబర్లకు కాల్ చేసి ముత్తయ్య చెప్పిన వివరాలు సరైనవేనా అన్నటువంటి దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు.